రాజకీయ కుట్రలో భాగంగానే పేలుడు పదార్థాల కేసులో తనను అరెస్ట్ చేశారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ వెనుక ఒక పెద్ద మనిషి హస్తం ఉందని ఆరోపించారు. గురువారం రాత్రి బెయిల్ పై వచ్చిన తర్వాత శుక్రవారం తన కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నేను పిలవగానే వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు యూట్యూబ్ సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, 2-3 రోజుల నుంచి, గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు నా పైన మరియు నా వ్యక్తిగతం పైన ఎటువంటి విషయాలు జరిగినాయో మీకు ఒకసారి పాత్రికేయుల ముందు సవివరంగా వివరించాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ విషయంలో భాగంగా వాస్తవానికి విషయాలు మనము క్లారిటీగా వస్తే, నేను గత నెల 30వ తారీఖు నాడు మా కులదేవ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల గురించి దర్శనార్థమై నేను తిరుపతికి పోయేసి కామారెడ్డికి రీచ్ అవ్వడానికి 2వ తారీఖు నాడు కామారెడ్డికి రీచ్ అయ్యాను. ఈ నెల 2వ తారీఖు రోజు ఉదయం 6 గంటలకు. ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, జయశంకర్ కాలనీలో ఒక ఫ్లాట్ ఓనర్ తన ఫ్లాట్ లో ఉన్న బండరాలను పగలగొట్టడానికి కొందరు ఒడ్డెర కులస్తులను నియమించుకొని అందులో ఉన్న బండరాలను తొలగించడానికి మాట్లాడాడు. దాని మీద ఆ బండరాలు పగలగొట్టడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు 100 డైల్ చేసి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే 3వ తారీఖు నాడు ఎవరైతే బండరాలు పగలగొట్టిన వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ఇక్కడ వరకు జరిగిన విషయం అందరూ తెలిసింది. తరువాత నాకు అందిన సమాచారం మేరకు మీ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నాయని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి విషయం తెలిసింది. నేను తెలిసిన వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా కామారెడ్డి పట్టణ సిఐ గారికి, నరార్ గారికి, సరే ఇట్లా మా పేరు కూడా వచ్చిందని నాకు విషయం తెలిసింది. ఏదైతే విషయం ఉందో నాకు క్లియర్గా చెప్పండి సార్ అంటే, సార్ నాతో అన్నారు, లేదన్నా ఇప్పుడు మేము ఎవరినైతే మనం పట్టుకున్నామో వాళ్ళ గతంలో ఒక 2-3 వెంచర్లలో కూడా ఈ రద్దు చేసామని చెప్పారు. అయితే లింగాపూర్ శివారు ఉన్న వెంచర్ అందరికీ కూడా విషయం తెలిసింది. ఇది ఏం జరుగుతుంది, కామారెడ్డి ఎటువంటి పరిస్థితులు జరుగుతుంది. మీరు కూడా ఎప్పుడైతే నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ వచ్చినప్పటి నుండి కూడా ఈ సోషల్ మీడియా, వాట్సాప్ మాధ్యమాలలో కొందరు వ్యక్తులు, కేవలం కొందరే, ఒక గ్రూప్ లో 256 మంది ఉంటే కేవలం ఒకే ఒక వ్యక్తి గ్రూప్ లో నా గురించి వ్యతిరేకంగా పోస్టింగ్ ఇస్తారు. దానికి ఎవరు కూడా స్పందించబడతారు. ఆ ఎవరు ఒక వ్యక్తి అనేది కూడా అందరికీ తెలుసు. ఎక్స్ కౌన్సిలర్, వాళ్ళ మిస్సెస్ కూడా లాస్ట్ ఎక్స్ కౌన్సిలరే. అయితే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయ కుట్ర, రాజకీయ కోణంలోనే నా మీద చిత్రీకరించి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇందులో నన్ను నెట్టారే తప్ప ఈ విషయంలో నాది ఏ మాత్రం కూడా ఒక %% కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. దాంతో పాటు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏం రాసిందంటే, మళ్ళీ నేను తర్వాత ఇవాళ మార్నింగ్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లాయర్ గారి దగ్గర నుంచి వచ్చి చదువుకున్నాను. తను తప్పించుకొని తిరుగుతుంటే అశోక్ నగర్ చౌరస్తా వద్ద 2 పోలీసులు వచ్చి పట్టుకొని అరెస్ట్ చేసుకొని మా నుండి తప్పించుకొని తిరుగుతుంటే ఈ రోజు సాయంత్రం మేము అరెస్ట్ చేసి మీకు మళ్ళీ ఆపిస్తాను. నేను ఒకటే అడుగుతున్నా, పోలీస్ వ్యవస్థను, డిపార్ట్మెంట్ వాళ్ళను, నాలాంటి ఒక వ్యక్తి పట్లనే మీరు ఇటువంటి ప్రవర్తన ఉంటే రేపు సామాన్య ప్రజలు, జనం మీరు ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?
ఈ పోలీస్ స్టేషన్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, పోలీస్ స్టేషన్ బయట కూడా ఉంటాయి. 100% మీరు ఒకవేళ రేపు ఎల్లుండి తర్వాత 2 రోజుల తర్వాత పోలీస్ వ్యవస్థ ఎవరైనా సరే వివరణ ఇవ్వాలనుకుంటే ఈయన అరెస్ట్ చేసిన టైంకి ఆ రోజు నా అంతలో నేను పోలీస్ స్టేషన్కి వచ్చిందా, లేకపోతే నన్ను ఏదైనా చౌరస్తాను తోలుకోవాలి, మీకు క్లారిటీ వస్తుంది, వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. ఇది నేనేమి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాను, 100% వాళ్ళ దగ్గరనే విషయం. మేము తప్పించుకొని తిరగడానికి నేను రాడికల్స్ కాదు, క్రిమినల్స్ కాదు, ఏదేంటి కాదు. దాంతోపాటు మీకు నేను ఒకటి మా ఈ అబ్దుల్ నగర్ శివార్లో ఉన్నటువంటి టోటల్ 1500 ఎకరాలు కూడా నేను మన మిత్రులకి ఒక మొత్తం సెట్ ఇస్తాను. టోటల్ ఎక్స్టెండ్ ల్యాండ్, ఇందులో 1 సెంట్ భూమి కూడా సుమారు దాని చుట్టుపక్కల ఉన్న 500 కిలోమీటర్ల ఏరియా 1 గజం జాగా కూడా నాకు సంబంధించింది 1 సెంట్ ల్యాండ్ లేదు. ఇది లేనప్పుడు నన్ను ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు? వెంటనే సార్ మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్దామన్నారు. ఇప్పుడు హైవే విషయం ఏదైనా క్లారిటీ ఇదంటే అప్పుడు సార్ చెప్పు ఏం లేదు మేడం మిమ్మల్ని అడుగుమని చెప్పి దీనికి మీకేం సంబంధం ఉందంటే మళ్ళీ నేను టోటల్ రామన్ సిఏ గారు కూడా రూరల్ సిఏ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్లా జరిగిందన్న దానికి నాకేం సంబంధం లేదు సార్, మొత్తం కూడా టోటల్ డాక్యుమెంట్ మేడం సబ్మిట్ చేసిన ఆ ఏరియాలో కానీ చుట్టుపక్కల ఒక 5 ఎకరాల నుంచి సుమారు రేడియేషన్లో నాకు 1 గజం జాగు లేదు. మోరవర్ అనే విషయం ఏం జరిగింది కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు కూడా విషయం అని చెప్పగానే తను కూడా విన్నాడు. అక్కడ నుండి నన్ను చక్కగా బాన్స్వాడ తీసుకొని రాత్రి సుమారు 12 గంటల ప్రాంతమే బాన్స్వాడ తీసుకెళ్ళిన తర్వాత ఒక 2 గంటలు, 1 గంట 90 నిమిషాలు, 1 గంట 50 నిమిషాలు బాన్స్వాడ ప్రాథమిక విద్యాలయంలో నన్ను కూర్చునబెట్టి టోటల్ కూర్చునబెట్టి సేమ్ ప్రశ్న సేమ్ నేను కూడా సేమ్ విషయం అని వివరించాను. అక్కడ నుండి బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళి మీకు ఇట్లా రిమైండ్ చేస్తున్నాం అని చెప్పేసి రాత్రి 2 గంటలకు బాన్స్వాడ ఏరియా హాస్పిటల్లో నా ఆరోగ్యం వివరాలు మొత్తం తీసుకున్నారు, టెస్టులు చేసి అందరికీ సహకరించిన డాక్టర్ గారికి, పోలీస్కి, కోర్టు పోలీస్ కూడా సహకరించిన. అక్కడ నుంచి మళ్ళీ నన్ను పిచ్చుకుందా జడ్జి గారి దగ్గరికి 3:30 తీసుకెళ్ళారు. మళ్ళీ 3:30కు అక్కడ నుంచి రిమైండ్ చేసుకొని రాత్రి బాగా 6కి సెంట్రల్ జైలు నిజామాబాద్ తీసుకున్నాను. ఇది మొత్తము కూడా ఒక పూర్తి రాత్రి 8 గంటల 20 నిమిషాలకు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను. నేను సొంతంగా వెళ్ళినాను. నాకు ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చి కానీ నువ్వు రావాలని చెప్పి కానీ బలంతా పెట్టలేదు. ఎందుకంటే ఇలా ఏ విషయంలో కూడా నాకు సంబంధం లేదు అని క్లారిటీ చెప్పడానికి నేను వెళ్ళాను. రాత్రి మొత్తం కూడా తిప్పి కామారెడ్డి నుంచి బాన్స్వాడకి నుంచి అక్కడ నుంచి మళ్ళీ సబ్జెక్ట్కి పొద్దున 6కి సబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్జెక్ట్ హ్యాండ్ చేయడం జరిగింది. తర్వాత నీతి న్యాయం 100% గెలుస్తుంది. నాకు చాలా మంది పేరు రావద్దని కోరుకున్నారు ఉన్నారు, పేరు రావాలని కోరుకున్నారు ఉన్నారు. కానీ భగవంతుని ఆశీస్సులు అందరి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి పేరు వచ్చింది. నేను 100% చట్టాన్ని గౌరవిస్తాను కాబట్టి దానికి లోబడే మేము ఉన్నాము. అయితే ఈ మొత్తం కూడా కేవలం ఒక రాజకీయ కుట్రతోనే జరిగింది. ఇది ప్రజలందరికీ తెలుసు. దాదాపు మన కామారెడ్డి నియోజకవర్గం ఒక రాజకీయ కుట్ర వెనుక ఉండి ఒక పెద్ద మనిషి నడిపిస్తున్నటువంటి డ్రామా. ఇది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. కానీ పైన భగవంతుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, అన్ని చూస్తూనే ఉంటారు. ఈ విషయం అన్ని కూడా పార్టీ హైకమాండ్కి నేను వెంటనే వివరించడం కూడా జరిగింది, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. అసలు ఏం జరిగింది విషయం, ఎందుకు ఈ విధంగా అయిందని చెప్పేసి వాళ్ళు కూడా నా పట్ల సానుకూలంగా స్పందించారు. ఏదైతే నేను పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధతతోని ప్రజల మధ్యలోకి నేను వెళ్తున్నాను, ఇంకా చురుకైన పాత్ర పోషించమని ప్రజల మధ్యలో ఉండమని చెప్పేసి హైకమాండ్ అన్ని వేళలా నాకు సహకరిస్తుంది కూడా. ఈ ఏదైతే నేను నా ఎదుగుదలను ఓర్వలేక ఎవరైతే ఈ రాజకీయ పరమైన కుట్రల వల్ల నన్ను నా ప్రతిష్టను భంగపరిచే విధంగా చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళకు ఆ భగవంతుడు ప్రజలు అందరూ కూడా గుణపడడం చెప్తారు. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు.
కానీ ఇది ఒకటే విషయం ఏంటంటే పోలీస్ వ్యవస్థ అందరికన్నా ఎక్కువ మనము మన చేత గౌరవించబడేటువంటి వ్యవస్థ. ఒక ఐపీఎస్ స్థాయి ఆఫీసర్ ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటి చాలా బాధాకరము. పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతాము, న్యాయ వ్యవస్థను నమ్ముతాము. కానీ ఈరోజు అటువంటి వ్యవస్థ వల్ల నాటువంటి వ్యక్తులకు భంగపాటు కలిగింది. ఇది సామాన్య ప్రజలకు ఎంతవరకు ఈ విషయం అనేటువంటిది మీరు ఈ పోలీస్ వ్యవస్థ అందుబాటులో ఉండి సహకరిస్తారు అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. కానీ న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి నాకు న్యాయం జరిగింది. ఈరోజు ఒక 5 రోజుల్లోనే పేరు కూడా రావడం జరిగింది. దీనికి నేను న్యాయ వ్యవస్థకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే నా మీద కావాలని పూరితంగా వివరించారో వాళ్ళందరికీ కూడా కాలము సమయమే జవాబు చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ రెస్పెక్ట్ కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఐజీ గారి అపాయింట్మెంట్ గురించి ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా ఐజీ గారి వల్లనే నేను దాని మీద ఫిర్యాదు చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఒక సమాజంలో నాలాంటి పేరున్న వ్యక్తికే ఇటువంటి విషయం జరిగిందంటే సామాన్య ప్రజలకు ఏ విధంగా ట్రీట్ చేస్తారనేటువంటి మన ఊహకు మనం తెలుసుకోవచ్చు. మీరైతే మీడియా మిత్రులకు మీకు ఇంకా 100% అవగాహన ఉంటుంది. అనేటువంటి విషయం అయితే అది మొత్తం ప్రభుత్వం సంబంధించిన విషయం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఎలక్షన్ కానీ ముందు కానీ 6 నెలల ముందు నుంచి జరిగినటువంటి విషయం అది గతంలో జరిగిన విషయానికి ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. దానికి దీనికి విషయం లేదు. ఇదైతే అన్యాయంగా నా మీద వేయబడ్డటువంటి ఆరోపణ దీంత అది అందరికీ అర్థమైతే నేను ఇప్పుడు మీకు టోటల్ డాక్యుమెంట్ కూడా ఇస్తాను. పోలీస్ వ్యవస్థ కూడా తెలిసింది. ఎప్పుడు తెలిసింది? నన్ను అరెస్ట్ చేసినాక తెలిసింది. అరే పొరపాటు జరిగిందన్న విషయం. కానీ అది తప్పే, ఏదైనా తప్పే 100%. కాబట్టి దానికి నేను ఉన్నతాధికారులకు వెళ్ళి కూడా ఫిర్యాదు ఖచ్చితంగా ఇస్తాను. దాని గురించి న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాను. ఇంకేమన్నా ఉంటే మీరు మీడియా పెట్టిన అందుకే ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇద్దామని ఇస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుమానాలు తావుతాయి. కాబట్టి మన మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా అందరి మీడియా మిత్రులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి నేనే క్లారిటీ ఇద్దామని చెప్పాను. క్లారిటీ ఇవ్వడానికి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేశాను. ఒకటే విషయం, పార్టీ చెప్పినటువంటి పని, హైకమాండ్ చెప్పినటువంటి సూచన తప్పకుండా పాటిస్తాము. ప్రజల్లోకి పార్టీ యొక్క, ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు, ప్రజా సంక్షేమం సంబంధించినవి, ప్రజల యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉండే విధంగా సహకరించి ఖచ్చితంగా స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలన్నీ కూడా గెలుచుకుంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. పొలిటికల్ టాస్క్తో పాటు మీడియా ప్లస్ జనం ఏమనుకుంటారంటే కామారెడ్డిలో 2 అయిపోయినాయి. మీ పోస్ట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కూర్చున్నట్టు వాళ్ళు కూర్చున్నట్టు అనేది పూర్తిగా